హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎవరైతే యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ధరలు అయితే తగ్గించారండి. అయితే ప్రజెంట్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ధర ఎంత ఉంది, అయితే మనకు ఎంతవరకు తగ్గించారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే తగ్గినటువంటి ధరలు ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ, మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలని తెలుసుకుందాము. అయితే ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, ఈ రోజు నుండి కొత్త ఎల్పిజి రేట్లు ఇలా అయితే ఉన్నాయని చెప్పేసి కూడా చెబుతున్నారు. అలాగే సిలిండర్ ధరలు దిగి వచ్చాయి, రేట్లు తగ్గింపు నిర్ణయం నేటితో అమల్లోకి అయితే వచ్చింది. ఈ రోజు నుండి మనకు కొత్త సిలిండర్లకు సంబంధించినటువంటి రేట్లు ఎలా ఉన్నాయో మనం అయితే తెలుసుకుందాము. అయితే సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా? అయితే సిలిండర్ ధర దిగి వచ్చింది, ఎల్పిజి సిలిండర్ రేట్లు తగ్గాయి. ఇది ఊరట కలిగించే అంశం. కొత్త రేట్లు నేటి నుండి అమల్లోకి అయితే వస్తాయి. సో మనకు సిలిండర్ ధర ఎంతవరకు తగ్గింది, కొత్త రేట్లు ఎలా ఉన్నాయి, సో వాటి గురించి మనం తెలుసుకుందాము. అయితే సిలిండర్ ధర తగ్గింపు మాత్రం కొందరికి అయితే వర్తిస్తుందండి, అందరికీ కాదు. అది ఎవరికి వర్తిస్తుంది ఏంటని దానికి తెలుసుకుందాము. వాణిజ్య సిలిండర్కు మాత్రమే తగ్గింపు ధర వర్తిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తగ్గినటువంటి ధరల్లో సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయి, సో ఏ ప్రాంతాలకు సంబంధించి ఎంతవరకు రేట్లు అనేది కొనసాగుతున్నాయి, దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే, లోక్సభ ఎన్నికల చివరి దశ అయితే మనకు పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి సో ముందు సిలిండర్ ధర దిగి వచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు అదిరిపోయే ఒక గుడ్ న్యూస్ అయితే అందించాయి. సిలిండర్ రేటుకు సంబంధించి అయితే ఆల్మోస్ట్ రేట్లు అయితే తగ్గించేశారు. సిలిండర్ రేట్లు మనకు 72 మేర దిగి వచ్చింది. కొత్త రేట్లు ఇప్పటికైతే మనకు అమల్లోకి అయితే వచ్చాయండి. అయితే మనకు ఇక్కడ జూన్ 4వ తేదీ నుండి కొత్త రేట్లు వర్తిస్తాయని చెప్పేసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే మనకు పేర్కొంటున్నాయి. సో ఢిల్లీలో మనం ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో చూసుకున్నట్లయితే 69.5 మేర, కలకత్తాలో వచ్చేసి 72 మేర, ముంబైలో వచ్చేసి 69.5 మేర, చెన్నైలో వచ్చేసి 70.5 మేర. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు వంట గ్యాసులకు సంబంధించి అయితే ఆల్మోస్ట్ తగ్గలేదు. సో ఇది మనకు కమర్షియల్ గ్యాస్ ధరలు, అంటే మనకు ఏవైతే షాపుల్లో హోటల్స్లో పెట్టుకుని మనకు వాడుకుంటారు కదా, వాటికి సంబంధించి అయితే తగ్గించారు. చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి మనకు 1911 రూపాయల నుండి 1840 రూపాయలకి అయితే దిగి వచ్చింది. సో ఇక ముంబైలో చూస్తే కనుక ఈ సిలిండర్ ధర వచ్చేసి మనకు 1698 రూపాయల నుండి 1629 రూపాయల వరకు అయితే తగ్గింది. ఇక ఢిల్లీలో చూస్తే సిలిండర్ ధర వచ్చేసి 1745 రూపాయల నుండి మనకు 1676 రూపాయలకు పడిపోయింది. కలకత్తాలో సిలిండర్ ధర 1859 రూపాయల నుండి 1787 రూపాయలకైతే పడింది. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 14.2 కేజీల సిలిండర్ ధర దాదాపు మనకేందంటే 860 రూపాయల వరకు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ నెలలో మనకు ఇదే రేట్లు అయితే వర్తిస్తాయి. సో దాదాపు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇదే రేట్లు అయితే ఉండబోతున్నాయి. అయితే ఏరియాల ఆధారంగా ధరల్లో కొంతవరకు స్వల్ప మార్పులు అనేవి ఉండవచ్చు అని చెప్పేసి సిలిండర్ వినియోగదారులు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. అలాగే మనకు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర విషయానికి వస్తే కనుక మనకు హైదరాబాద్లో గమనిస్తే సిలిండర్ రేట్ వచ్చేసి మనకు 1903 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంటే మెట్రో నగరాల్లో కల్లా హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ రేట్లు ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనకు ఏదైతే మనకు హోటల్స్లో మనకు ఈ విధంగా వాడుకుంటూ ఉంటారు కదా, సో అవి ఏంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు. సో ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఏవైతే ఉన్నాయో వంట గ్యాస్ సిలిండర్లు, సో ఈ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరలు అనేది తగ్గించారండి. అయితే వంట గ్యాస్ సిలిండర్కి మాత్రం అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవండి. మేబీ అది మనం ఏదైతే రేట్ అనేది మనం పే చేస్తున్నామో ఆ రేటే మనం పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో మనకు ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఎల్పిజి రేట్లు అయితే ఈ విధంగా అయితే తగ్గించారు. సో మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా అయితే కేవైసీ కూడా చేసుకోవాలండి. ఎవరైనా చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి కేవైసీ మీరు చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బందులు పడాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.